హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవితా బొటిక్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే వీడియో వచ్చేసి బ్యాక్ నెక్కి మీ బ్లౌజ్ బ్యాక్ నెక్కి వీ నెక్ షేప్ ప్యాటర్న్ చేస్తూ దానికి ఈ విధంగా పోట్లీ బటన్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో వివరంగా మీకు స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను. వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎవరికైనా ఉపయోగపడిద్ది అనుకుంటే స్టిచ్చింగ్ చేసే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉండే ఈ నెక్ డిజైన్ ప్యాటర్న్ని స్పెషల్గా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా వరకు ఎవరు ఈ వీడియోని చూపించుండ్రు, చాలా తక్కువ మంది చూపించారు ఈ టైప్ ప్యాటర్న్ని. దీనికైతే ఈ పోట్లీ బటన్స్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సో స్టిచ్చింగ్ చేసే ముందే ఈ పోట్లీ బటన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. బ్లౌజ్ క్లాత్తోనే నేను అన్నీ ప్రిపేర్ చేశాను, కొంచెం సేవ్ చేసుకొని కటింగ్ అనేది. ఒకవేళ దీని కటింగ్ వీడియో కావాలంటే కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే కింద కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. సో ఇప్పటికైతే నేను నెక్ కటింగ్ చేసేసుకొని లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాను అనమాట. బ్యాక్ పార్ట్కి చక్కగా నీట్గా అటాచ్ చేసుకొని ట్రిమ్ చేసేసుకున్నాను వీ నెక్ ప్యాటర్న్కి. సో దీనికి నెక్ ప్యాటర్న్ చేయాలి అంటే ఈ ప్యాచ్కి మనం ఇలాగా క్యాన్వాస్ని అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్యాన్వాస్ వచ్చేసి కాలర్కి వేస్తాం కదా, ఆ క్యాన్వాస్ అనమాట. ఇది మనకి టైలరింగ్ మెటీరియల్ షాప్లో ఉంటుంది. సో బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూసుకొని దానికి నెక్ విడ్త్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాకి మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్లో కరెక్ట్గా ఈ లెంత్కి సరిపోయిద్దా లేదని చూసుకుంటున్నాను నేను ఇక్కడ. కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత మిడిల్కి ఈ నెక్ ప్రకారం ఇలాగ మార్క్ చేసేసుకొని ఈ బ్లౌజ్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం ఈ మార్కింగ్ పక్క నుంచి ఒక 1/2 ఇంచుకి ఇంకొక మార్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం బ్లౌజ్కి అటాచ్ చేసుకున్నప్పుడు ఇవి ఫోల్డింగ్స్లో మంచిగా తిరిగి కరెక్ట్గా ఫిక్స్ ఉంటానికనమాట ఈ నెక్ లైన్ అనేది. సో ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. నేను చెప్పే ఈ టిప్స్ అన్ని ఫాలో అయితే మనకి ఫినిషింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసుకుంటారు. సో నేను ఈ 1/2 ఇంచు తర్వాత నుంచి కూడా ఇంకొక 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ పట్టి అనేది 1 ఇంచ్ మార్క్ అయ్యేటట్టు చూసుకోవాలి. కింద పార్ట్ చూడండి, డౌన్ పార్ట్ జాగ్రత్తగా గమనించండి. ఈ కరెక్ట్గా ఈ 1/2 ఇంచ్ ఎక్కడైతే పాయింట్ ఉంచుతుందో అక్కడి నుంచి డౌన్కి చేయాలని అనుకోవద్దు. ఎందుకంటే అలా డౌన్ చేస్తే రాదు, షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది అనమాట. డౌన్ వచ్చేసరికి మన స్కేల్ మార్కింగ్ అంటే కొంతవరకు ఒక 30 వంతు వరకు లైన్ గీసిన తర్వాత ఈ స్కేల్ మార్కింగ్ ప్రకారం గీసేసుకొని అలా స్ట్రైట్ చేసేస్తే వచ్చేస్తుంది ఆ పాయింట్ అనేది. ఇది ఇంత అని నేను చెప్పలేను ఫ్రెండ్స్. సో ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా, ఆ మార్కింగ్ దగ్గర కట్ పెట్టుకున్నాను. సో ఆ లైన్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఫస్ట్ లైన్ కాదు, సెకండ్ లైన్. ఈ 1/2 ఇంచు లోపలికి అంటే కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకున్నా కదా, ఫస్ట్ లైన్ కాకుండా సెకండ్ లైన్, దానికి ఇలాగ కటింగ్ చేసుకోవాలన్నమాట. సో దీని ప్రకారం మనకి నెక్ విడ్త్కి మనం ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రాకి ఒక క్లాత్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నా దగ్గర క్లాత్ లేదు కాబట్టి 2 పీసెస్ అటాచ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనం మార్క్ చేసుకొని లైన్ గీసుకోవాలి స్ట్రైట్గా. దాని ప్రకారం ఈ పీసెస్ అయితే జాయిన్ చేసుకుంటున్నాను. ఇంకొక టిప్ ఏంటంటే ఇది మీరు చాలా గమనించాలి. ఇలా ప్యాచెస్ అటాచ్ చేసినప్పుడు 2 పీసెస్ డిజైన్ అనేది ఒకే సైడ్కి డౌన్కి డౌను టాప్కి టాప్ ఉండేట్టు చూడాలి. అలా లేదంటే మనకి డిజైన్ ఆడ్ అయిపోతుంది అనమాట, రివర్స్గా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఈ క్లాత్ని బ్యాక్ సైడ్ ఈ స్టిచ్చింగ్ మార్జిన్ ఉంది కదా, దాన్ని ఇలా ఓపెన్ చేసి ఐరన్ చేయటం వల్ల మనకి ఇలాగ ప్యాచ్ అనేది నీట్గా కనిపించకుండా ఉంటుందన్నమాట అటాచ్ చేసింది. ఇది కంపల్సరీగా అటాచ్ చేసినప్పుడు చేసుకోవాల్సిన టిప్ అనమాట. సో నెక్స్ట్ దీన్ని మనం ఎలాగా జాయిన్ చేసుకోవాలి అన్నది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా, ఎలా చేయాలన్నది. కరెక్ట్గా ఈ మిడిల్ జాయింట్ నుంచి చూద్దాము ఎలా చేయాలో. కరెక్ట్గా ఈ మిడిల్ జాయింట్లో ఇది పాయింట్ వచ్చేటట్లు, అంటే కింద ఈ పాయింట్ ఉంది కదా వీకి పాయింట్, ఆ పాయింట్ వచ్చేట్టు పెట్టేసి కరెక్ట్గా క్లాత్ మీద పెట్టి నీట్గా చక్కగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఐరన్ చేసుకోవాలి. మరో విషయం ఏంటంటే ఐరన్ ఎప్పుడు కూడా ఈ క్యాన్వాస్కి బ్యాక్ సైడు అంటే ఒక సైడు షైనింగ్ ఉంటుంది, ఆ షైనింగ్ పార్ట్ క్లాత్ పైన ఉంచి ఐరన్ చేస్తే ఐరన్ అయిపోతుంది అనమాట, స్టిక్ అవుతుంది. ఇప్పుడు ఈ క్యాన్వాస్ పక్క నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ వదిలేసి క్లాత్ని అయితే కట్ చేయాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ ప్రాసెస్లో నేను చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ ఐరన్ చేసిన ఈ క్లాత్ని లోపలి వైపుకు అంటే నెక్ లోపలి వైపుకు కూడా ఒక 1/2 ఇంచు మార్జిన్ వదిలేసి మిగతా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ కార్నర్ దగ్గర చివరి వరకు కట్ చేయదు ఫ్రెండ్స్, జాగ్రత్తగా గమనించండి.
చివరి వరకు కట్ చేయకుండా ఒక పావు ఇంచు నుంచి హాఫ్ ఇంచు మార్జిన్ వదిలేసి కట్ చేయండి. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ఓన్లీ నేనేం చూపిస్తున్నానంటే ఇక్కడ ఈ క్యాన్వాస్ పక్క నుంచి అంటే క్యాన్వాస్ మీద పడకూడదు, అలానే క్లాత్కి పక్కకి వెళ్ళిపోకూడదు. కరెక్ట్గా క్యాన్వాస్ పక్క నుంచి స్టిచ్ పడేటట్లు స్టిచ్ చేస్తున్నాను. ఇది ఎందుకు నేను చెప్తాను నెక్స్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఎందుకు అని జాయిన్ చేయకుండా అలా స్టిచ్ చేయకుండా ఉండద్దు. దీనికి ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. ఇది ఒక టిప్ అనమాట ఫినిషింగ్ కోసం. నెక్స్ట్ వచ్చేసి ఇది సైడ్ మనం హాఫ్ ఇంచ్ మార్జిన్ వదులుకున్నాం కదా క్లాత్. ఈ క్లాత్ని చక్కగా ఈ క్యాన్వాస్ పక్క నుంచి నీట్గా ఫినిషింగ్తో ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది చక్కగా ఎడ్జ్ మీద నీట్గా కరెక్ట్గా ఒకే లైన్తో స్టిచ్ చేయాల్సి ఉంటుంది. మనం స్టిచ్ చేసే దానిపైనే ఆధారపడి ఉంటుంది మన ఫినిషింగ్ వర్క్ ఎంత బాగా వచ్చిందా అనేది. కటింగ్ చేయటం ఒకే ఎత్తు అయితే కటింగ్ చేసిన దాన్ని పర్ఫెక్ట్గా స్టిచ్ చేయటం మెజర్మెంట్ ప్రకారం కానీ లేదంటే ఇలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు కరెక్ట్గా నీట్గా ఒకే లైన్లో మనం బొటిక్ స్టైల్లో స్టిచ్ చేసినప్పుడే మనకి మన వర్క్కి ఒక క్వాలిటీ పెరిగిద్ది అనమాట. అప్పుడే మనకి మన వర్క్కి కస్టమర్స్ కూడా పెరుగుతారు. ఒక్కసారి చూసారంటే మన బ్లౌజ్కి మళ్ళీ సేమ్ మనకి ఈ వీళ్ళే కుట్టాలని చెప్పేసి వాళ్ళు మళ్ళీ మనకి బ్లౌజ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో కస్టమర్స్ మళ్ళీ మనకి రావాలంటే మన వర్క్ చాలా నీట్ ఫినిషింగ్ ఉండాలి. దాన్ని బట్టి మనకి కస్టమర్స్ పెరుగుతారు. ఉన్న కస్టమర్స్ ఎప్పుడు మనకి వదులుకోరనమాట మనల్ని. సో ఈ విధంగా స్టిచ్ అయితే ఎడ్జ్ నుంచి నీట్గా ఫినిషింగ్తో చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని అయితే ట్రిమ్ చేసేసుకోవాలి. పావు ఇంచు కన్నా ఎక్స్ట్రా ఉంచుకోవద్దు. అక్కడ ఎత్తెత్తుగా వచ్చేస్తుంది అనమాట జాయిన్ చేసినప్పుడు. ఈ కార్నర్లో నీట్గా ఫినిషింగ్తో బయటకి కొసలు కనిపించకుండా జాగ్రత్తగా ట్రిమ్ చేసేసుకోవాలి. చెప్పాను కదా ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ లైనింగ్ స్టిచ్ చేసేసాం కాబట్టి మిడిల్కి ఫోల్డ్ చేసేసి యాజ్ ఇట్ ఈస్గా మనం మార్క్ చేసుకున్నప్పుడు ఎలా చేసామో అలా చేసిన తర్వాత ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందా లేదో అని నేను చూసుకుంటున్నాను. ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చూద్దాము. ఫస్ట్ అయితే ఇలాగా సింగిల్ ఫుట్ని మార్చేసుకోవాలి. ఇప్పుడు వరకు డబుల్ ఫుట్తో కుట్టా కదా, సింగిల్ ఫుట్ని మార్చేసుకోవాలి. నెక్స్ట్ 1-2 స్టెప్స్ మీరు డబుల్ ఫుట్తో కూడా చేసుకోవచ్చు. నేను ముందే చూపించేస్తున్నానని కాదు, మనకి అలవాటు ఉంటే ఇది కూడా మన నెక్ని బ్లౌజ్కి జాయిన్ చేయడం కూడా డబుల్ ఫుట్తో చేసుకోండి. నెక్కి జాయిన్ చేసిన తర్వాత మీరు సింగిల్ ఫుట్కి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఈ సైడ్ ఇక్కడ ఫినిషింగ్ చేసేసాం కదా ఎడ్జెస్ అనేవి నెక్కి. ఈ ఫినిషింగ్ని మనం కొంతవరకు మార్జిన్ ఈక్వల్ మార్జిన్ పెట్టుకొని చేసేసుకోవాలి. పైనుంచి ఒక హాఫ్ ఇంచు వదులుకొని నేనైతే ఈ ప్యాటర్న్కి ఈ సైజు ప్రకారం 1.5 ఇంచుకి వదులుకుంటూ మార్క్ చేసుకున్నాను 2 సైడ్స్ కూడా. ఇలా మార్క్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాము. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ని బ్యాక్ సైడ్కి పెట్టేసుకోవాలి. అంటే లైనింగ్ వైపుకి ఉంచి కరెక్ట్గా నెక్ని సెట్ చేసుకుంటూ మిడిల్కి అయితే ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను, కరెక్ట్గా కలిసే చోటు అని తెలియటానికి. ఇలా మిడిల్కి మార్క్ చేసుకున్నప్పుడు డిజైన్ అవుట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా కదలకుండా ఉండటానికి ఇలాగా మిడిల్ ఒక్క పిన్ పెట్టుకుంటే చాలు ఈ వెనక్ ప్యాటర్న్కి. సో ఈ విధంగా పెట్టిన తర్వాత కరెక్ట్గా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. క్యాన్వాస్కి ఎడ్జ్ నుంచి సెట్ చేసుకుంటూ నీట్గా ఫినిషింగ్తో అయితే జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా నీట్గా జాయిన్ చేసుకోవడానికి నిదానంగా పడుతుంది టైము, కొద్దిగా టైం పడుతుంది. బిగినర్స్కి అయితే కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకి చేయి తిరిగిన వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. కార్నర్కి వచ్చిన తర్వాత నీడిల్ని దించి మళ్ళీ మెల్లి తిప్పేసి పక్కకి ఈ లెఫ్ట్ సైడ్ కూడా ఇదే విధంగా క్యాన్వాస్ పక్క నుంచి స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు కూడా స్టిచ్ చేసేసుకోండి. చేసిన తర్వాత ఈ పిన్ తీసేసేయచ్చు. ఇప్పుడు కరెక్ట్గా ఈ మిడిల్ ఈ కార్నర్లో మాత్రం నీట్గా కట్ పెట్టుకోండి. థ్రెడ్ స్టిచ్ మనం ఇప్పుడు స్టిచ్ చేసింది డిస్టర్బ్ అవ్వకుండా దానికి కొంచెం ఒక పాయింట్ పక్క నుంచి కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ క్యాన్వాస్ని పక్కకు మలిచి పై వైపుకి తీసుకోవాలి. తీసుకునే ముందైతే ఈ సైడ్ ఈ మార్జిన్ని పక్కకి మలిచేసి నేను చూపించినట్లు బ్లౌజ్ పీస్ మీద ఎడ్జ్ మీద స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకున్నప్పుడు మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. కార్నర్స్లో నేను చూపించినట్లు కరెక్ట్గా మిడిల్కి వచ్చిన తర్వాత నీడిల్ దించి పక్కకి మలిచి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇంతకుముందు జాయిన్ చేసినట్లు నీట్గా ఫినిషింగ్తో వర్క్ చేసామంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ పట్టీని పై వైపుకి మలిచేసి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. నేను కొంచెం ఒక పావించు కొంచెం తగ్గింది ఈ పట్టీ అనేది, నో ప్రాబ్లం అండి. అది ఆ మాత్రం జరగకుండా ఉండటం కోసం నేను అది క్లాత్ సరిపోలేదన్నమాట లెంత్, దానికోసం నేను ఈ విధంగా చేయాల్సి వచ్చింది. అలా అయినా కూడా మనకి ఫినిషింగ్ బాగా రావాలంటే ఆ విధంగా నేను ఇంతకుముందు చూపించినట్లు ఫస్ట్ ఈ షోల్డర్ దగ్గర జాయింట్ దగ్గర నుంచి
ఆ పట్టీ వెడల్పు నుంచి జాయిన్ చేసుకుంటూ వచ్చామంటే అక్కడ కదలకుండా ఉంటుందన్నమాట. ఇదే విధంగా నీట్‌గా నెక్ అంతా కూడా త్రూ ఔట్ ద నెక్ అంతా కూడా చక్కగా పట్టీ కుట్టేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇటు సైడు కవర్ చేసి స్టిచ్ చేసేటప్పుడు మనం మార్క్ చేసుకున్న మార్కింగ్ ప్రకారం సెట్ చేసుకుంటూ ఈ పోట్లీ బటన్స్ అయితే పెట్టి ఈ విధంగా జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. పోట్లీ బటన్స్ స్టిచ్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. ఈ పోట్లీ బటన్స్ నెక్కి పైపింగ్తో సహా ఎలా స్టిచ్ చేయాలన్నది నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. అది చాలామందికి నచ్చింది. చాలా నాకు కమెంట్స్ కూడా పెట్టారు చాలా బాగా చూపించానని. గమనించండి ఫ్రెండ్స్, ఈ పోట్లీ బటన్స్ కుట్టడం మీరు ఈజీ అని భ్రమ పడొద్దు. అలా అని కష్టము అనుకోవద్దు. జాగ్రత్తగా ఫోకస్ చేసి చేస్తే ఏదైనా ఈజీగానే ఉంటుంది. చేతులు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. కాకపోతే ఇంత దగ్గరగా చెయ్యి పెట్టకపోతే స్టిచ్ అనేది పడదు. స్లోగా నిదానంగా స్టిచ్ చేసుకోండి. ఈ పోట్లీ బటన్స్ థ్రెడ్ మనం చేస్తాం కదా, ఈ వీడియోలో నేను పోట్లీ బటన్స్ చూపియలేదు కానీ థ్రెడ్డింగ్ చేయాలి. లోపల మనం బాల్స్ పెట్టేసి కానీ క్లాత్ పెట్టి కానీ ఏ పద్ధతిలో అయినా సరే ఈ పోట్లీ బటన్స్ పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేయాలని నేను వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఈ విధంగా ఒక లైన్ స్టిచ్ చేసిన తర్వాత కరెక్ట్గా మిడిల్కి వచ్చేలాగా మార్కింగ్ పెట్టుకొని చేసుకోవాలి. ఈ మిడిల్ పోట్లీ బటన్ మాత్రం సైడ్ ఇలాగా ఎడ్జెస్ని వదిలేయద్దు. ఎందుకంటే పాయింట్ దగ్గర మనం జాయిన్ చేయాలి కాబట్టి ఈ సైడ్స్ని కూడా నీట్గా కవర్ చేస్తూ మళ్ళీ థ్రెడ్తో నాట్ వేసేసుకోవాలి. ఎందుకంటే అది మళ్ళీ బయటికి కనిపిస్తుంది, మళ్ళీ ఆ ఫినిషింగ్ చేయడం కష్టము. ఈ విధంగా నేను చూపించినట్లు చేసుకోండి. నీట్ ఫినిషింగ్తో వస్తుంది. కరెక్ట్గా మిడిల్కి రాగానే మళ్ళీ నీడిల్ దించి ఫుట్ పైకి లేపి పక్కకి మలిచి మళ్ళీ సేమ్ ఇదే విధంగా మార్కింగ్ ప్రకారం మిగతా ఈ పోట్లీ బటన్స్ను కూడా స్టిచ్ చేసుకోవాలి. కొంచెం లేట్ అయినా నిదానంగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి నిదానంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కసారి స్టిచ్ చేసిన తర్వాత నా స్టిచ్ అయితే ఓపెన్ చేయడం చాలా కష్టం ఫ్రెండ్స్. అందుకని నేను చాలా నిదానంగా నీట్గా కుట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఈ విధంగా కుట్టుకున్నారంటే మీకు కూడా ఈ నెక్ లైన్ లాగే నీట్గా వీ నెక్ ప్యాటర్న్తో పోట్లీ బటన్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఫినిషింగ్ అనేది చాలా బాగా వచ్చింది, ఎక్సలెంట్గా వచ్చింది. సో మీకు ఎలా అనిపించింది? నా ఫినిషింగ్ నెక్ లైన్ అనేది చాలా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చిందా? నచ్చితే మీకు ఎలా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అదేవిధంగా మీరు ట్రై చేయండి. మీ బ్లౌజ్కి కూడా ఈ నెక్ లైన్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది. స్లిమ్ లుక్ని ఇస్తుంది అనమాట మీ బ్లౌజ్కి, మీ బాడీకి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేస్తే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ వేర్ చేయడానికి. ఈ వీ నెక్ ప్యాటర్న్ మీ బ్యాక్ని చాలా స్లిమ్ లుక్ ఇస్తుందన్నమాట. సో ఇది మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఎలా అనిపించింది నా వీడియో? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తేనే మా ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తాయి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కొత్త ఐడియాతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.